కర్నూలు బీ క్యాంప్ క్రీడా మైదాన హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు పాల్గొని పరశురాములకు శాలువా, బొకే, మెడల్తో సన్మానించారు. భారతదేశ జట్టు గోల్డ్ మెడల్ సాధించడం, ఆ జట్టు మేనేజర్గా వ్యవహరించి గోల్డ్ మెడల్తో తిరిగి రావడం పట్ల తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు రామాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పరశురాములు ఉండడం క్రీడాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. గోల్డ్ మెడల్తో పాటు మరింత బాధ్యతను తెలియజేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘ ప్రతినిధులు రామచంద్ర నాయక్, సువర్ణ, మధు, పోలీస్ రిటైర్డ్ సిఐ రత్నకుమార్, భాస్కర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. మన కర్నూలు జిల్లాకు సంబంధించిన పరశురాముడు నేపాల్లో ఈ నెల 1-2 తేదీల్లో జరిగినటువంటి సౌత్ ఏషియన్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నారు. మరి జట్టు తరఫున టీం మేనేజర్ పాల్గొన్నాడు. అలాగే భారత జట్టు గోల్డ్ మెడల్తో తిరిగి వచ్చిన సందర్భంగా మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం పరశురాముడికి. థ్యాంక్ యూ సార్. పరశురాముడు ఒక టీం మేనేజరే కాదు, మన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను రాణించడానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఒకేసారి తక్కువ ఏజ్లో కూడా ఒక టీం మేనేజర్ స్థానం దక్కిందంటే ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం ఎంతనో అర్థమైపోతుంది. మరి షూటింగ్ బాల్ క్రీడాకారులను మరింతగా రాణించేందుకు బాధ్యత పెరిగింది. మరి టీం మేనేజర్గా పోయి గోల్డ్ మెడల్ సాధించడం అంటే ఆషామాషి విషయం కాదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఈ కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి షూటింగ్ బాల్ని మరింత బలోపేతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ప్రోత్సాహక బహుమతులు కూడా భవిష్యత్తులో ఉండాలి, దానికి సంబంధించి పాలసీలో పెట్టాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.